ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి విషయం ఏంటంటే ఇప్పుడు మనం థామస్ మౌంట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా AD 63లో లాస్ట్ తిరువత్తం కోట చర్చ్ కట్టారు. అది తోమా గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టారు. అంటే తోమా గారు 62లోనే లిటిల్ మౌంటైన్కి వచ్చారు. ఆ లిటిల్ మౌంట్ చర్చ్ దగ్గర గుహలోనే 4 సంవత్సరాలు చేశారు. 62 నుంచి 66 వరకు అక్కడ తరుముకున్నారు. ఆయన కొన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రార్థన చేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ 66 నుండి 72 వరకు అంటే దాదాపు 6 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ చంపేశారు. ఇక్కడ చంపేసిన తర్వాత ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ మైలాపూర్ ఆ మెరీనా బీచ్ దగ్గరలో ఉంది సెయింట్ థామస్ చర్చ్, అక్కడ పాతి పెట్టారు. అక్కడి నుంచి ఇటలీ వాళ్ళు వచ్చారు, ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు ఇటలీకి. మళ్ళీ అక్కడి నుంచి కూడా అన్ని చోట్లకి రిలీక్స్ పంపించారు. ఇదనమాట ఇక్కడంతా హిస్టరీ. సో మీకు ఇంకా నేను బ్రీఫ్గా చెప్తాను. తోమా గారు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు రక్షణ పొందాలి, నేను రక్షణ పొందాలి అని ఆయన మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ అనేక రకాల సేవలు చేశారు ఆయన, అనేక రకాల సేవలు. ఎందుకంటే చెప్పడానికి వీలు కాదు. ఆయన ఎంత హింసించబడ్డాడో పాప ఆఖరికి ప్రాణమే పెట్టాడు. కాబట్టి మనం కూడా బుద్ధి తెచ్చుకొని ఆయనంత కాకపోయినా ఎంతో కొంత అయినా సరే మనం సువార్తను ప్రకటించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పారు. మనం పనివారిగా ఉండాలి, అనేక మందిని ప్రేమించాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మీరు సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. ఇవన్నీ చేయకపోతే దేవుడి ఆజ్ఞని మనం తిరస్కరించినట్టు. ఆజ్ఞని అతిక్రమించడమే పెద్ద పాపం. పాపులు ఎవరు? పరలోకానికి పాత్రులు కారు, వారు నరకానికే పాత్రులు. కాబట్టి మీరు నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని లాగి రక్షించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించకపోయినా నీ ఇంట్లో వారికి, నీ పక్కన వారికి, నీ బంధువులకి, నీ ఊర్లో వాళ్ళకి సువార్తను ప్రకటించు. దేవునికి సాక్షిగా నిలబడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్ అండ్ యువర్ ఏరియాస్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పుడు బయలుదేరి వీలైతే ఆయన పాతి పెట్టిన ప్లేస్ కూడా మీకు చూపిస్తాం. ఒకవేళ లేట్ అయ్యి అక్కడ క్లోజ్ చేస్తే ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాం. మ్యాటర్ అయితే ఇది, ఆయన చనిపోయిన ప్రాంతంలో మనం ఉన్నాం, ఆయన రక్షణ తెచ్చిన ప్రాంతంలో ఉన్నాము. ఆయన చనిపోయిన లాస్ట్ చివరి రక్త బొట్లు ఆయన ఇక్కడే కారాయి. అక్కడ దాకా కూడా మీకు అన్నీ కూడా చూపించాను. అనేక మందికి ఈ సిరీస్ అంతా కూడా షేర్ చేయండి. అనేక మంది చూస్తారు, వాస్తవాన్ని తెలుసుకుంటారు. మనకు సువార్త ఏ అమెరికా వాడో, ఏ బ్రిటిష్ వాడో ఎవరో తీసుకురాలేదు, ఏ నల్లడో తెల్లడో తీసుకురాలేదు. స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే తోమా గారు, అనుమానపు తోమా, ఆయన్నే బలపరిచి దేవుడి ఇక్కడికి పంపించాడు. మనందరికీ మాదిరికరంగా ఆయన సేవ చేశాడు. సో ఈ విధంగా మీరంతా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మాది ఇంకా ఈ వీడియోతోటి ఈ మిషనరీ ట్రిప్ అయిపోయింది. అన్ని చోట్ల ప్రేయర్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి కూడా ఆంధ్రాకి ప్రేయర్ చేసుకుంటూనే అనేక మందికి పత్రిక ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇంక అందరితోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.